మనోహర్ మనతో పాటు లైవ్ లో జాయిన్ అయ్యారు. ఇక నిన్న జరిగినటువంటి ఘటనలు కావచ్చు, ఇవాళ జరుగుతున్నటువంటి ఘటనల నేపథ్యంలో గుంటూరు జిల్లాలో జరుగుతున్నటువంటి దాడులకు సంబంధించి మనతో పాటు మా గుంటూరు ప్రతినిధి మనతో పాటు లైవ్ లో ఉన్నారు. ఇంకా ఇదే అంశానికి సంబంధించి కూడా రాజాబాబు కూడా మనతో పాటు లైన్ లోకి వస్తారు. రామారావు చెప్పండి, ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఒకవైపు మనం చూస్తున్నాం, నిన్న డీజీపీ పై వేటు పడింది, ఇవాళ అనంతపురం రేంజ్ డీఐజీ పైన కొద్దిసేపటి క్రితమే వేటు వేసినటువంటి పరిస్థితి. అయినప్పటికీ కూడా వైసీపీ మూకలు నీలు మూకలు ఇంతలా ఎందుకు రెచ్చిపోతున్నాయి? శ్రీహరి, ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన తర్వాత వైసీపీ నీలు మోకలు రెచ్చిపోతున్నాయి. ప్రధానంగా సాక్షాత్తు డీజీపీ బదిలీ వేటుపడినా కూడా కొంతమంది అంటగాగుతున్న అధికారుల్లో ఇంకా మానసిక మార్పు అయితే కనిపించటం లేదు. ఇప్పటికీ కూడా వాళ్ళు అదే విధంగా వ్యవహరిస్తున్నారు అని చెప్పి కూడా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలోనే కొద్దిసేపటి క్రితం అనంతపురం రేంజ్ డీఐజీ అమ్మిరెడ్డిపై కూడా బదిలీ వేటుపడింది. అంతకుముందు 5 జిల్లాల ఎస్పీలు, విజయవాడ సిటీ పోలీస్ కమిషనర్ కాంతిరాణా టాటా, ఇంటెలిజెన్స్ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులు, గుంటూరు రేంజ్ ఐజీ పాల్రాజుపై కూడా వేటు పడింది. అయినప్పటికీ కూడా నిన్న సాక్షాత్తు డీజీపీపై బదిలీ వేటు వేసినప్పటికీ కూడా కొంతమంది అధికారులు తమ కళ్ళెదుటే దాడులు జరుగుతున్నా కూడా గుడ్లప్పగిచ్చి చూస్తున్నారు. ఈరోజు పల్నాడు జిల్లా నసరావుపేటలో పోస్టల్ బ్యాలెట్ కేంద్రం దగ్గరికి వెళ్ళి అక్కడ వైసీపీ ఎమ్మెల్యే, పైగా ఇప్పుడు వైసీపీ అభ్యర్థి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి హల్చల్ చేయటం కూడా రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం రేకెత్తించడమే కాకుండా ప్రతిపక్షాలకు సంబంధించిన వాహనాల అద్దాలు ధ్వంసం చేసినప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా పోలీసు అధికారులు చర్యలు తీసుకోలేదంటే అధికార పార్టీకి కొంతమంది అధికారులు ఏ విధంగా అంటగాగుతున్నారు అనేది కూడా స్పష్టంగా అర్థమవుతుంది. నిన్నగాక మొన్న కృష్ణా జిల్లా జిల్లా కేంద్రమైన మచిలీపట్నంలో పేరు నాని తనయుడు పేర్ని కిట్టుకు సంబంధించిన అనుచరులు, అతను పైగా ఇప్పుడు అక్కడ వైసీపీ అభ్యర్థి ఒక విశ్వబ్రాహ్మణ్ కుటుంబం వద్దకు వెళ్ళి, కర్రి మహేష్ అనే జనసేన సానుభూతిపడు కుటుంబం వద్దకు వెళ్ళి వాళ్ళపై దాడులు చేయటమే కాకుండా తిరిగి వాళ్ళపైనే ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేశారంటే పరిస్థితి ఏ విధంగా ఉందో ఊహించుకోవచ్చు. నిన్న విజయవాడకు సమీపంలోని పెనమలూరు నియోజకవర్గంలో కూడా పులిపాడులో వాళ్ళు అక్కడ పోటీ చేస్తున్న వైసీపీ అభ్యర్థి జోగి రమేష్ కుమారుడు రాజు అనుచరులు అక్కడ ఒక వ్యక్తి ఇంటికి ప్రచారానికి వెళ్తే అతని బండి మీద టీడీపీ బొమ్మలు ఉన్నాయని చెప్పి అతని మీద, దళితుడి మీద దాడి చేశారు. ఈ విధంగా అనేక ప్రాంతాల్లో పొంగనూరులో కానీ, నసరావుపేటలో కానీ, మాచర్ల, వినుకొండ, అదేవిధంగా అనంతపురం జిల్లాలోని పలు ప్రాంతాల్లో కూడా అధికార పార్టీ నేతలు వ్యవహరిస్తున్న దమనకాండపై కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. నిన్న అనంతపురం వెళ్లిన కేంద్ర హోంమంత్రి అమిత్ షాకి అక్కడ అనంతపురం రేంజ్ డీఐజీ వ్యవహరిస్తున్న తీరుపై స్థానికంగా ఉన్న బీజేపీ నేతలు కూడా ఫిర్యాదు చేశారు. అతను కొంతమంది పోలీస్ అధికారుల్ని, అదేవిధంగా కింది స్థాయిలో ఉండే డిఎస్పీలు, సిఐల్ని తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాడు అని చెప్పి కూడా ఆరోపణలు వెల్లువెత్తడమే కాకుండా నిన్నటికి నిన్న అనంతపురంలో డీఎస్పీగా పనిచేసిన వీర్రాఘవరెడ్డిపై కూడా బదిలీ వేటు వేశారు. అదేవిధంగా ఒకవేళ ఏదైనా తేడా వస్తే అనంతపురం జిల్లాలో పోలీసు అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిపై జాబితా పంపాలి అని, వాళ్ళందరిపై కూడా బదిలీ వేటు వేస్తాము అని చెప్పి పక్షపాతంగా ఉన్న వారిని ఎవరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదు అని చెప్పి కూడా ఎన్నికల సంఘం ఇప్పటికే స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలోనే డీజీపీపై ఇప్పుడు కొద్దిసేపటి క్రితం అక్కడ అనంతపురం రేంజ్ డీఐజీ అమ్మిరెడ్డి గతంలో కూడా గుంటూరు అర్బన్ ఎస్పీగా ఉన్న సమయంలో ఆయనపై పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తే గుంటూరుకు తీసుకొచ్చి ఇక్కడ రఘురామకృష్ణరాజుపై దాడి జరిగిన సమయంలో ఆయన వ్యవహరించిన తీరు అనుమానాస్పదంగా ఉండటంతో ఆయన తీసుకొచ్చి డీజీపీ కార్యాలయంలో అటాచ్ చేశారు. ఇప్పుడు అధికార పార్టీకి అంటగాగుతున్నారనే ఉద్దేశంతోనే వీళ్ళందరినీ బదిలీ చేసినప్పటికీ ఇంకా కొంతమంది కింది స్థాయి అధికారులు వ్యవహరిస్తున్న తీరే ఇప్పుడు రాష్ట్ర